సిటీ కేబుల్ మంగళగిరి ప్రేక్షకులకు నమస్కారం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అనేటువంటిది ఉవాచ. నిజంగా నిజం. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు మన పెద్దలు. అంతటి ప్రాధాన్యం ఉన్నటువంటి మహిళ తన ఆరోగ్యం గురించి తాను పట్టించుకోదు. ఇది మనందరికీ తెలిసిన విషయం. విమెన్స్ హెల్త్ ఈజ్ నేషన్స్ వెల్త్. అవును, మహిళ ఆరోగ్యం యావత్ దేశ సంపద, సౌభాగ్యం కూడా. మరి వారి ఆరోగ్యం పట్ల అవగాహన కలగజేయడం ముఖ్యంగా ప్రతి డాక్టర్ యొక్క బాధ్యత కూడా అంటాను నేను. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని ప్రముఖ సమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు గైనకాలజిస్ట్ డాక్టర్ చంద్రావతి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ చంద్రావతి గారు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరికి సుపరిచితులైన, అనుభవజ్ఞులైన, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇంటింటికి తెలిసినటువంటి వీరు మహిళా డాక్టర్మ గారు. ఇంకొకటి ఏంటంటే వారి చేతి చలవ అనే పదం ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం. నమస్కారం డాక్టర్ చంద్రావతి గారు. నమస్కారం అండి. డాక్టర్ గారండి, ఆడపిల్ల ఇది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అలాంటి భావన ఇవాళ లేదు ఒక రకంగా. అయితే ఏంటంటే అన్ని రంగాల్లోనూ వారు ముందంజలో ఉంటున్నారు ఇవాళ. ప్రధానంగా ముదితలు నేర్వగలేని విద్యగలదే ముద్దారగా నేర్పింపగన్ అని అంటున్నారు. అయితే ఆడపిల్ల పుట్టిన 10 సంవత్సరాల తరువాత ద్వితీయ లైంగిక లక్షణాలు మొదలయ్యే దశ, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం. అంటే మగపిల్లలకి మీసాలు, గడ్డాలు ఎలాగో ఆడపిల్లలకి వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు. అయితే అప్పుడు వారి ఆరోగ్యం పట్ల తల్లి ఎలాంటి జాగ్రత్తలు వారికి తెలియజెప్పాలి డాక్టర్ గారు? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎవరికైనా పిల్లలకి తల్లే ఫస్ట్ గైడ్. ముఖ్యంగా ఆడపిల్లలకి తల్లి చెప్పాల్సినవి చాలా ఉంటాయి. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ గురించి, అంటే ఎన్ని రోజులకు ఒకసారి సైకిల్ వస్తుంది, ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతుంది, ఎంత క్వాంటిటీ అవుతుంది అన్న నార్మల్ విషయం కనుక బిడ్డకి అవగాహన కల్పిస్తే అబ్నార్మల్గా ఉండే పార్ట్ని గురించి తల్లికి ఇన్ఫామ్ చేయటానికి అవకాశం ఉంటుంది. చాలామంది యూజువల్గా నెలకి ఒకసారి 2-3 రోజులు బ్లీడింగ్ అవ్వటము, రోజువారీ 2 డైపర్స్ మ్యాక్సిమం తడవటం అనేది, నొప్పి లేకుండా ఉండటము లేదా కొంచెం డిస్కంఫర్ట్ ఉండటం అనేది నార్మల్ థింగ్. దీనికి వ్యతిరేకంగా ఏది జరిగినా తల్లి ఫ్రెండ్గా కానీ వ్యవహరించకపోతే బిడ్డలు ఈవెన్ తల్లికి కూడా ఇన్ఫామ్ చేయలేరు. ఆ లేటుగా చేయటం వలన ఎక్కువ బ్లీడింగ్ అయిన సమయంలో వీళ్ళు ఎనీమియాకి గురి కావటము, ఆ ఎనీమియా వలన అలసట, నీరసం, ఆయాసం, దడ, దేని ఎడల కాన్సన్ట్రేషన్ లేకపోవటం, ముఖ్యంగా చదువులు ఎడల ఆటపాటల్లోనూ వెనకబడి ఉండటం, ఇవన్నీ జరుగుతాయి. అందుకని చెప్పి తల్లి వీటన్నిటి ఎడల అవగాహన కల్పించి ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు దగ్గరలోని గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ వివరాలు చెప్పి కావలసిన వైద్యాన్ని తన బిడ్డకి అందించడం అనేది చాలా అవసరమండి. ఇప్పుడు వాళ్ళు పసిపిల్లల దశ నుంచి అప్పుడప్పుడే తెలుసుకుంటున్నటువంటి వయసు కదా డాక్టర్ గారు. కంగారు పడతారు పిల్లలు. అమ్మో నాకేదో ఆరోగ్యపరమైన ఇబ్బంది ఉంది అని. అలాంటప్పుడు వాళ్ళకి ఎలాంటి మనోధైర్యం తల్లి ఇవ్వాలి? నార్మల్ థింగ్ చెప్పి కొంచెం దాని నుంచి డీవియేషన్ ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో అన్నిటికీ వైద్యం ఉంది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్దామమ్మా, నీకు పెద్ద జబ్బు కాదు, ఇది నార్మల్ కన్నా కొంచెం తేడా సరైపోతుంది అన్న ధైర్యాన్ని ఫస్ట్ ఇవ్వాలి. తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఏదో కంగారుగా కాకుండా విషయాన్ని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి పరీక్షలు చేయించి ఒక నిర్ణయానికి వచ్చి ఇచ్చిన వైద్యాన్ని పూర్తిగా ఆచరించాలి. డాక్టర్ గారండి, ఇంకోటి ఏంటంటే సరే తల్లి వాళ్ళకి నచ్చజెప్పి మీ దగ్గర తీసుకొస్తారు డాక్టర్ గారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము అనగానే ఒక రకమైనటువంటి ఫోబియా మొదలవుద్ది. అందులో ఆ వయసులో అంటే సర్వసాధారణం. మరి మీరు నిజంగా చెబుతారా వాళ్ళకి, అమ్మ ఇదే తల్లి మాట అంటే తల్లి దగ్గర చనువు ఉంటుంది కాబట్టి వింటారు. డాక్టర్ గారు అనగానే వాళ్ళకు ఒక భయం ప్రారంభమవుతుంది. మరి మీరు కూడా చెప్పాలిగా వాళ్ళకు, అమ్మ ఏం కాదమ్మా ఇది అని మీరు చెప్పాల్సిన రీతిలో చెప్తుంటారా డాక్టర్? అవునండి,
ఈరోజు ఏ డాక్టర్ కూడా సీరియస్గా కానీ వెనకటగా రకంగా కానీ ఉండట్లా. అవును. ఎవరైనా నవ్వుతూ వచ్చిన వాళ్ళని ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరికి తీసుకుని వాళ్ళ చేతిలో పెట్టుకుని మాత్రమే వాళ్ళకున్నటువంటి ప్రశ్నల్ని, వాళ్ళకున్నటువంటి ఇబ్బందిని గ్రహిస్తున్నారు. ఆ తర్వాత కావాల్సిన చిన్న చిన్న పరీక్షలు, ఇప్పుడు సామాన్యంగా ఆ వయసులో థైరాయిడ్ హార్మోను అబ్నార్మాలిటీస్ కానీ, లేకపోతే ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ అనే చిన్న మార్పు కానీ, హార్మోన్లు ఇంబ్యాలెన్స్ కానీ వీటికి రీజన్స్ అవుతాయి. వాటిని హిమోగ్లోబిను ఇవన్నీ కూడా చేయించి వాటిని కనిపెట్టి, అమ్మ నీకేమీ తేడా లేదు, చిన్న తేడా, దీనికి నువ్వు కొద్ది రోజులు మంచి ఆహారం తీసుకుని ఈ 4 బిళ్ళలు నువ్వు వేసుకుంటే నీకు ఉన్నది సరైపోతుందమ్మా, నువ్వు చదువులో ఉత్సాహంగా ఉంటావు, ముందుంటావు, తప్పకుండా షైన్ అవుతావు అన్న ధైర్యాన్ని ఇస్తే ఎవరైనా డాక్టర్ మాట తప్పకుండా వింటారండి. డాక్టర్ గారు, అంత చిన్న వయసులో కూడా అంటే ఏదైతే ఇప్పుడు పాత రోజుల్లో అంటే 13-14 ఏళ్ళు ఆ సమయాల్లో వీళ్ళు పుష్పావతి అవ్వడం అనేటువంటి ప్రకృతి ధర్మ ప్రక్రియ జరిగేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం మరి మనం వింటున్న విషయం, తెలుస్తున్న విషయం 10-11 ఏళ్ళకు కూడా అంటున్నారు డాక్టర్ గారు. అంత చిన్న ప్రాయంలో కూడా మీ దగ్గరికి తీసుకొస్తే గైనకాలజిస్ట్ గారి దగ్గరికి వాళ్ళకి థైరాయిడ్ సమస్య ఏమైనా ఉందా, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఏమైనా ఉందా అనేది కూడా వాళ్ళని చూడాలనా? తప్పకుండా చూడాలండి. ఆ వయసులోనే సామాన్యంగా థైరాయిడ్ హార్మోను పనిచేయటము సక్రమంగా ఉండకపోవటం అనేది ప్రారంభ దశలో ఉంటుంది. అట్లాగే హార్మోన్స్ కూడా, ముఖ్యంగా ప్రొలాక్టిన్ అనే హార్మోను ఇంబ్యాలెన్స్ కూడా ఈ ఇర్రెగ్యులారిటీస్కి కాజ్ అవుతుంది. అదే రకంగా ఓవరీస్లో చిన్న చిన్న సిస్ట్స్ ఉంటామని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము. దాని లక్షణాలు కూడా ఈ వయసులో కనపడటానికి అవకాశం ఉంటుంది. వాటిని బట్టి వైద్యం చేస్తే తప్పకుండా పూర్తిగా 100% సాల్వ్ అవుతుందండి. అందుకని చేయటం మంచిది. డాక్టర్ గారు, ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ రోజున పిల్లలు అంటే ముఖ్యంగా ఆడపిల్లలందరినీ కూడా బడికి పంపిస్తున్నారు. అందులో గతంలోతో పోలిస్తే చాలా చైతన్యం వచ్చింది. అవును, చక్కగా చదువుకుంటున్నారు వాళ్ళు కూడా. అవును. అయితే డాక్టర్ గారు, కేవలం తల్లి మాత్రమే కాకుండా ప్రతి గైనకాలజిస్ట్ అంటే మీలాంటి స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులందరూ కూడా ఒక సామాజిక బాధ్యతగా, కేవలం డాక్టర్ అనే కాకుండా మనకు ఒక బాధ్యత ఉంది అని చెప్పి భావించి ప్రతి స్కూలు, ప్రతి కాలేజీని మీరు దర్శించి విజిట్ చేసి అక్కడ ఆడపిల్లలందరికీ కూడా ఒక హెల్త్ అవేర్నెస్, వాళ్ళల్లో ఆరోగ్యం పట్ల ఒక అవగాహన అనేటువంటిది కల్పించే ప్రోగ్రామ్ని మరి మీలాంటి వారు కండక్ట్ చేసి దాన్ని నిర్వహించవచ్చుగా? తప్పకుండా నిర్వర్తించవచ్చండి. నిర్వర్తిద్దామని నిర్ణయించుకున్నాము. ముఖ్యంగా ఫస్ట్ స్కూల్స్ అన్నీ కూడా విజిట్ చేద్దాము. స్కూల్లో పిల్లలందరినీ ఆడ మగ విభేదం లేకుండా జనరల్ చెకప్ చేసి హీమోగ్లోబిన్ను ఎస్టిమేషన్స్ చేయించి వీళ్ళల్లో ఎనీమిక్ వాళ్ళని పికప్ చేసి చిన్న చిన్న మెడిసిన్స్తో వాళ్ళ ఎనీమియాని క్యూర్ చేయొచ్చండి. కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ముందు ఒక చిన్న క్లాస్ లాగా తీసి, ఆడపిల్లలకి అందరికీ ఒక చిన్న క్లాస్ లాగా తీసి ఒక కొంత అవగాహన కల్పించటము. కొంచెం ఇంకా సమస్య పెద్దదే అనుకుంటే పేరెంట్స్తో హాస్పిటల్స్ని విజిట్ చేసేందుకు వాళ్ళని మెంటల్గా తయారు చేసి విజిట్ చేయించడము చేద్దామనుకుంటున్నామండి. ఆ తర్వాత కాలేజీ వాళ్ళని కూడా విజిట్ చేసి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పగలరు. వాళ్ళ సమస్యలు చెప్పి వాళ్ళని కొంత అక్కడ ప్రతి పర్సన్ని ఇండివిజువల్గా మనము ఎడ్యుకేట్ చేయాలి. తప్పకుండా ఆ ఎడ్యుకేషను మనం చేయగలిగినంత చేద్దాము. ఆదివారాలు దానికి కేటాయించుకుందాము అని నిర్ణయించుకున్నామండి. మా హాస్పిటల్లో కూడా గైనకాలజీ విభాగంలో 4 ఉన్నాము. డాక్టర్ సుశీల ఎండి గైనకాలజిస్ట్ ఒక ఆవిడ, నేను, తర్వాత సుస్మిత ఎండి గైనకాలజిస్ట్ ఒక ఆవిడ, మానస మంజీర్ అని ఇంకొక ఆవిడ ఉన్నాము. అందుకని ఆదివారాలని ఈ రకంగా ఉపయోగపెడదాము అని నిర్ణయించుకున్నామండి. చాలా అభినందనీయం డాక్టర్ గారండి. చాలా మేము ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సినటువంటి విషయం. అలాగే ఏదైనా కాస్త ఈ స్త్రీల ముఖ్యంగా ఏంటంటే ఈ కళాశాలలకు, పాఠశాలలకు వెళ్ళే ఇప్పుడు చెప్పినటువంటి వయసు గ్రూప్ పిల్లలు ఈ వాళ్ళల్లో ఉండేటువంటి ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ పట్ల అవగాహన కల్పించే విషయంలో
మీ హాస్పిటల్ లాంటి వాటికి వచ్చినా కూడా కొంచెం వాళ్ళకు ఉచిత సలహా లాంటివి ఇవ్వడం కూడా బాగుంటుందేమో నేను అభిప్రాయపడుతున్నాను. అవునండి, ఒక సలహా కేంద్రం లాగా కొంత టైంని దానికి కూడా కేటాయించుదామని అనుకుంటున్నాము. అందులో నాలాగా రిటైర్డ్ ఏజ్లో ఉన్నాళ్ళం తప్పకుండా ఈ విషయానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది మా ధర్మం. చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. ఇది ఒక మంచి కార్యక్రమం అని నేను భావిస్తున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇక వాళ్ళ చదువులు అయిపోతాయి, అవసరమైతే వాళ్ళ మంచి మంచి ఉద్యోగాల్లో వాళ్ళు స్థిరపడతారు. ఇక వివాహ వయస్సు అసలు చెప్పండి డాక్టర్ గారు, వివాహ వయసు అసలు ఎంత అండి? 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఆడపిల్లలకి వివాహ వయసు అండి. సామాన్యంగా అదే వయసులో గర్భిణీలు కుటుంబ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవటం అనేది ఆరోగ్యరీత్యా అన్ని విధాల సమంజసమైన పద్ధతి అండి. డాక్టర్ గారు, మరి చాలామంది ఇప్పుడు మా తరంలో కూడా నేను ఇప్పటికీ వింటూనే ఉంటాను. మా నాయనమ్మ గారులు, మా అమ్మమ్మ గారులు 13 ఏళ్ళకి లేదా 13 ఏళ్ళు అనే కంటే పుష్పావతి అయిన 1 సంవత్సరం తర్వాత 2 ఏళ్ల తర్వాతే మాకు వివాహాలు అయినాయి అయ్యా. మరి మేము లేమా ఇవాళ? చాలా ఎన్నో కష్టపడి చాలా పనులు చేసాం, 4-5 సంతానం ఉన్నారు మాకు, మరి మేము చక్కగా హాయిగా ఉన్నాం కదా అని ఇలా అంటుంటారు. మీరేమో కనీస వయసు అంటే ఇక్కడ నిబంధనల మేరకని కాదు, ఆరోగ్యం విషయంలో పరంగానేనండి. అది ఇప్పుడు 13 సంవత్సరాలు 14 సంవత్సరాలంటే మానసికంగాని శారీరకంగాని పరిపక్వత లేని వయస్సు, అది ఒకటి. రెండోది, ఆ రోజు ప్రతి వాళ్ళకి కూడా ఇంట్లో పెద్దల సహాయ సహకారాలు ఉన్నాయి. పిల్లల్ని వాళ్ళు కన్నా పెంచడం అనేది పెద్దల బాధ్యతగా పెద్దలు చేసేవారు. ఈ రోజుల్లో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఎవరిని వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి, కానీ వెనకాల ఇది కూడా ఉండదు. అందువల్ల కూడా కొంత ఇప్పుడు కొంచెం మార్పు రావడం, చాలామంది డాక్టర్లు కూడా ఈ ఆరోగ్యాల పట్ల అవగాహన కల్పించడం వల్ల కొంత చైతన్యం వచ్చి ఉంటుంది. అవునండి డాక్టర్ గారు, సరే వివాహ వయసు వచ్చిందండి, ముందుగా తల్లి ఏం చెప్పాలా ఆ బిడ్డకి? వివాహ వయసు రాగానే అమ్మ మరి నీకు వివాహం నిర్ణయించామమ్మా, ఇలా అక్కడికే కొంత అవగాహన వాళ్ళకు వస్తుంది అనుకోండి. డాక్టర్ గారు చదువుకున్నారు, విజ్ఞానం పెరుగుతుంది, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అన్ని రంగాల్లోనూ వాళ్ళు ముందంజలో ఉంటారు కాబట్టి తల్లిగా కూడా కొంత చెప్పాలి కదా. ఆవిడ ఏం చెప్పాలా, డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి అనే విషయంతో సహా చెప్పండి డాక్టర్ గారు. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ గురించి ఈ రోజుల్లో చిన్న చిన్న క్లాసుల్లోనే పిల్లలందరికీ లెసన్స్ ఉంటున్నాయండి. ఎంతో కొంత అవగాహన ఉంది వాళ్ళల్లో కూడా, కానీ దానిలో పూర్తిగా 100% ఉండదు. తల్లి ఈ మ్యారేజ్ ముందు సమయంలో తల్లి ఆర్గాన్స్ గురించి కానీ, సెక్షువల్గా వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి కానీ, వాటిని ఎట్లా సాల్వ్ చేసుకోవాలన్నది కానీ బిడ్డకి ఒక అవగాహన తీసుకురావటం చాలా ముఖ్యమండి. ఏ సమస్యలకి డాక్టర్ని కలవాలి అనేది కూడా సామాన్యంగా తల్లి చెప్పాలి. రెండోది, మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ రావటము, కన్సీవ్ అవ్వటము సమస్యల కన్నా కూడా ఈ కొత్త పరిసరాల్లోనూ కొత్త మనుషులతోనూ అడ్జస్ట్ అయ్యి కన్సీవ్ అవటానికి వాళ్ళకి 2-3 నెలలన్నా కనీసం ప్రతి ఒక్కళ్ళకి గాలి పీల్చుకునే టైం అంటారు, అట్లా ఇవ్వటం అనేది మంచి పద్ధతి అండి. డాక్టర్ గారు, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వింటున్నాం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేటువంటి ఒక విధానం కూడా అంటున్నారంటే పెళ్ళికి ముందే చేసుకోబోయేటువంటి భార్యాభర్తల విషయాల్లో ఒక కౌన్సిలింగ్ లాంటిది నిర్వహించడం అని అంటున్నారు. ఏమి డాక్టర్, అలా చేస్తే మంచిది? ఖచ్చితంగా ఉపయోగమైందేనండి. వాళ్ళిద్దరికీ కూడా అవగాహన కల్పించటం ఒకటి. రెండోది, ఈ ఇమ్మీడియట్గా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యి వద్దు అనుకుని డాక్టర్ దగ్గరికి పరిగెత్తి దాన్ని అబార్షన్ చేయించుకునే కంటే ఈ 2-3 నెలల లేదు 6 నెలల మీకు కంఫర్టబుల్ టైం ఏది అది నిర్ణయించుకోవాల్సింది భార్యాభర్తలు. పెద్దలో అటువాళ్ళో ఇటువాళ్ళో కాదు, వాళ్ళు నిర్ణయించుకున్న టైం లోపల అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలు రాకుండా దాన్ని వాళ్ళు వాడవలసిన మెథడ్స్, కాంట్రాసెప్టివ్ మెథడ్స్ గురించి కూడా ఉన్న మెథడ్స్ అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ మెథడ్లో ఉన్నటువంటి లాభ నష్టాలు అన్నీ తెలుసుకుని బేరీజ్ వేసుకుని వాళ్ళు ఏదో ఒక మెథడ్కి ఉపయోగపడేటట్టు ఆచరించడం అనేది కూడా మనం చేయాల్సిందండి. అదే మ్యారేజ్ కౌన్సిలింగ్లో డాక్టర్ బాధ్యత అండి.
డాక్టర్ గారు ఇందాక ఒక విషయం అడగడం కూడా మర్చాను. ఇప్పుడు ఈ ప్యూబరిటీ దశలో కానివ్వండి, లేదు వాళ్ళు 11, 12, 13 ఆ వయసులో వాళ్ళకు ఉండేటువంటి ఋతుస్రావ సంబంధ సమస్యల్లో అంటే కొంతమందికి రెగ్యులర్గా రాకపోవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, లేదు అనుకుంటే కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం అని కూడా అంటుంటారు. అలాంటి ఇబ్బంది కానీ లేదు, కొంతమంది ఆ సమయంలో తట్టుకోలేని పొత్తి కడుపు నొప్పి అనేది కూడా వింటుంటాం డాక్టర్. ఆ పిల్లలు ఏం చేస్తారంటే భయపడిపోతారు. అమ్మో నాకేదో అయిపోతుంది, నాకు అని చెప్పి ఏదైనా ప్రాణాపాయం ఏమో అని కొన్ని భయాలు ఉంటాయి కదా. అప్పుడు తల్లి చెప్పాల్సిన మాట అండి. యూజువల్గా నెల రోజులకు ఒకసారి రావటము, 2-3 రోజులు అవ్వటము, 2 రోజులు రోజువారీ 2 డైపర్ల కాడికి తడవటం నార్మల్ అండి. నెల రోజులకు ఒకసారి రాకుండా 2-3 నెలలకి 4 నెలలకి వచ్చినా కూడా అది మెచ్యూర్ అయిన కొత్తలో అట్లా రావటం అనేది సహజంగా జరుగుతుంది. అట్లా వచ్చినా కూడా బ్లీడింగ్ మాత్రం 2-3 రోజులే అవ్వాలి, కానీ అంతకన్నా ఎక్కువ అవ్వకూడదు. మన పెద్దవాళ్ళకు కూడా ఉన్న పాత అవగాహన ఏంటంటే 2-3 నెలలకు వచ్చింది కదా, ఈ చెడు రక్తం అంతా పోవాలి, వారం 10 రోజులు 15 రోజులు అవ్వటం కూడా మామూలేను అని చెప్పి అశ్రద్ధ చేసి బిడ్డ నీరసానికి వచ్చి పడిపోయే వరకు హాస్పిటల్కి తీసుకురారు, వైద్యము చేయించరు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మెన్స్ట్రల్ ఫ్లూయిడ్ అనేది చెడు రక్తం కాదు, అది బ్లడ్ ఆ ఎండోమెట్రియల్ టిష్యూతో కలిసి బయటకు రావటం వలన అట్లా ఉంటుంది. అది మంచి రక్తమే. అది ఎక్కువగా పోవటం అనేది పిల్లని ఎనీమియాలోకి ప్రవేశించటానికి, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్కి దారితీస్తుందండి. అంత చిన్న వయసులోనే ఈ సమస్య ఉండి అశ్రద్ధ చేశారు అనుకోండి డాక్టర్ గారు, మీరు చెప్పారు ఎనీమియా రక్తహీనత సమస్య రావచ్చు. మరి అలా ఉన్నప్పుడు రేపు పెద్ద అంటే వివాహ వయసు వచ్చే సమయానికి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? తప్పకుండానండి. ఎనీమియా యూజువల్గా మన ఆడపిల్లల్లో ఎక్కువ మందిలో ఎనీమియా అట్లా కంటిన్యూ అవ్వటము, ఆ ఎనీమియా కాంప్లికేషన్స్తోనే మ్యారేజ్ అవ్వటము, తర్వాత ప్రెగ్నెన్సీ రావటము, డెలివరీస్ అవ్వటము, లైఫ్ లాంగ్ వాళ్ళు ఆ ఎనీమియాతో కంటిన్యూ అయ్యి ఇల్ హెల్త్గానే మిగిలిపోతారు. కానీ హుషారుగా కానీ మామూలుగా ఉండవలసిన ఉత్సాహంతో కానీ ఉండటం అనేది జరగదండి. అందుకని యూజువల్గా ఏంటంటే చిన్నపిల్లలకు కూడా హిమోగ్లోబిన్ కనుక చాలా తక్కువగా ఉంటే వాళ్ళు యూజువల్గా టాబ్లెట్స్ వేసుకుంటానికి చాలా ఇబ్బంది పడతారు చిన్నపిల్లలు. అటువంటి సమయంలో ఏంటంటే ఈ టాబ్లెట్స్ బదులు టాబ్లెట్స్కి కొంత వాంతులు విరోచనాలు అయ్యే లక్షణం కూడా ఉంటుంది. అందుకని ఈ టాబ్లెట్స్ కాకుండా పేరెంటల్ ఐరన్ అని ప్రిపరేషన్స్ వచ్చినాయండి. వాటిలో ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ కొన్ని, ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ కొన్ని, 2 రకాలు వచ్చినాయి. ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ వచ్చి పెయిన్ఫుల్గా ఉంటాయి, అక్కడ గడ్డగట్టడం, యాబ్సెస్లు రావటం ఇవన్నీ జరుగుతాయి. అందుకని ఇప్పుడు ఇవాళ రేపు ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ అయితే కనుక తక్కువ డోసుల్లో వారానికి 2 డోసులతోనూ 10 నిమిషాల్లో అయిపోతుంది ఇంజెక్షన్ కూడా. 3-4 డోసులు ఇస్తే కనుక మొత్తంగా ఎనీమియా అంతా కూడా నార్మలైజ్ అయిపోయి హీమోగ్లోబిన్ రైజ్ అయ్యి నార్మల్ పొజిషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా ట్రీట్ చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది. మెడ్రాస్ లాంటి, తమిళనాడు లాంటి స్టేట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే సప్లై చేస్తున్నారండి. వాళ్ళు ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ అని, ఐరన్ FCM ఇంజెక్షన్స్ అని సప్లై చేస్తున్నారు. అవి ఎవరికైనా వాడుతున్నారు. అందుకని దాదాపు వాళ్ళు ఎనీమియాని, తమిళనాడు స్టేట్లో అయితే ఎనీమియాని మేము పారద్రోలాము అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారండి. ఈ ఎనీమియాని నివారించగలిగేటువంటి ఏదైతే ఇంజక్షన్ల రూపంలో ఇచ్చే సప్లిమెంట్స్, ఇది ఇచ్చినందువల్ల ఏమి ఇబ్బంది ఉండదు, ఏమీ కాంప్లికేషన్ రాదండి. అది ఐరన్ సుక్రోజ్ అనే ఇంజెక్షను 2 యాంపుల్స్ 100 ml నార్మల్ సలైన్లో ఐవీగా ఒక 10 నిమిషాల్లోనే పూర్తి చేయొచ్చండి. ఇంతవరకు కాంప్లికేషన్స్ ఏమీ లేవు. అవి మామూలు వయసు వాళ్ళకి, ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. ఐరన్ FCM ఇంజెక్షన్స్ మాత్రము డెలివరీ అయిన తర్వాత, ప్రెగ్నెన్సీలో ఇంకా దాన్ని ఎంకరేజ్ చేయటం లేదు. డెలివరీ అయిన తర్వాత యూజువల్గా పోస్ట్ నేటల్ పీరియడ్లో వాళ్ళు కూడా ఎనీమిక్గానే ఉంటారు. ఆ ఎనీమియాని ట్రీట్ చేయకపోతే
అట్లాగే కంటిన్యూ అవుతుంది లైఫ్ లాంగ్. మేము ప్రస్తుతం చేస్తున్నది ఏంటంటే బిడ్డకి పాలు ఇచ్చిన నాళ్ళు, అంటే నువ్వు సంవత్సరం కానీ 6 నెలలు కానీ పాలు ఇచ్చిన నాళ్ళు రోజువారీ ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం బిళ్ళలు వేసుకోమ్మా అని ఇస్తాం. కానీ ఎవ్వరూ కూడా ఆ నెల రోజులకు మించి మింగాము అని చెప్పేవాళ్ళు ఉండరండి. ఇప్పుడు అందుకని ఇప్పుడు మొన్నే 58వ ఆల్ ఇండియా ఫాక్సీ మీటింగ్ జరిగింది. దానిలో ఫైనల్గా చెప్పిందంటే వాళ్ళు ఐరన్ టాబ్లెట్స్ మింగరు, అది శ్రమతో కూడిన విషయము. డెలివరీ అయిన 24 గంటలకు కానీ 48 గంటలకు కానీ మీరు హీమోగ్లోబిన్ ఎస్టిమేషన్ చెయ్యండి. 10 గ్రాముల కన్నా తక్కువ హీమోగ్లోబిన్ ఉన్న వాళ్ళకి ఐరన్ FCMN ఇంజెక్షన్ ఒకటి 100 ml నార్మల్ సలన్లో పెట్టి ఒక 10 మినిట్స్లో ఇచ్చేసి ఒక అరగంట సేపు అబ్జర్వ్ చేసి ఇంటికి డిశ్చార్జ్ చేసి పంపండి. అనవసరంగా ఐరన్ టాబ్లెట్స్ రాయవద్దు. అది డాక్టర్ గారు ఎంత ఉండాలి ఆడవాళ్ళకి హిమోగ్లోబిన్? యూజువల్గా 11 గ్రాములు ఉండాలండి. 11 గ్రాముల లోపు దాన్ని హీమోగ్లోబిన్ ఉంటే ఎనీమియా అంటాము. మన ఇండియాలో 10 గ్రాముల వరకు నార్మల్ కింద మనం తీసుకుంటున్నాం. అదండి. మరి తెలుస్తుందా డాక్టర్ పైన ఏమైనా లక్షణాలు? తప్పకుండా తెలుస్తుందండి. నాలిక తెల్లగా ఉండటము, గోళ్ళు పింక్ కలర్లో లేకుండా వైట్గా ఉండటము, పెదాలు ముఖ్యంగా కింద ప్రదిమి తెల్లగా కనిపించటము, పేషెంట్ లుక్లోనే కొంత మనం అబ్జర్వ్ చేయొచ్చండి. అనుభవంతో పేషెంట్ని అబ్జర్వ్ చేయొచ్చు. మనకి పాత రోజుల్లో పాండవ రోగం అనే అదేనండి. డాక్టర్ గారు చాలా మంచి విషయాలు. ఇప్పుడు డాక్టర్ గారు వివాహానికి ముందు తల్లి చెప్పిన విషయాలు కానివ్వండి, లేడీ డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పిన విషయాలు కానీ తెలుసుకొని వివాహం అయిన తరువాత పిల్లల్ని ఎప్పుడు కనాలి? చాలామంది పెద్దవాళ్ళు అంటారు పెళ్ళైన 1-2 నెలల నుంచే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఏమ్మా ఎప్పుడు ఇస్తావు మనవాడిని, చేతులు ఎప్పుడు పెడతావు, ఇలా. అంటే అది అప్పుడు మన సాంప్రదాయాలు అలా ఉండేవి అనుకోండి, ఇలా అంటారండి. నిజానికి పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనాలన్నా కొద్దిగా ఏమైనా గ్యాప్ ఉంచడం మంచిదా? మీరేమంటారు? ఒకటండి, ఇక్కడ పెద్ద వయసులోనే సామాన్యంగా మ్యారేజ్ జరగటం అనేది జరుగుతుంది. 20 సంవత్సరాలకు కూడా ఆడపిల్లలకి ఎక్కువ మందికి మ్యారేజ్ జరగట్లా. 25కి రౌండ్ అబౌటే మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఆ వయసులో సహజంగా పిల్లల్ని కంటం అనేది మంచి పద్ధతే. కానీ 1-2 నెలలన్నా వీళ్ళు పరిసరాలకి మనుషులకి అడ్జస్ట్ అయ్యే వరకు టైం తీసుకోవటం మంచిది. వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు నిర్ణయించుకోవటం బెటరు. అందరూ హడావిడి చేయటం మంచి లక్షణం కాదు. కానీ 30 సంవత్సరాల దగ్గరికి వచ్చిన తర్వాత పిల్లల కనేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి. 30 సంవత్సరాలు ఆ పైబడిన వాళ్ళకి ఆ పుట్టే బిడ్డలకి కొన్ని కంజెంటల్గా డిఫార్మిటీస్ ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉందండి. వాటిల్లో ముఖ్యంగా డౌన్ సిండ్రోమ్ అని ఒక జబ్బు గురించి మనం చెప్పుకోవాలి. దానిలో బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు, ఐక్యూ చాలా తక్కువగా ఉంటుంది. ఆ బిడ్డ జీవితాంతము పేరెంట్స్ మీద డిపెండెంట్గానే ఉంటాడు. అందుకని 25 సంవత్సరాల తర్వాత కంఠం అనేది 25 సంవత్సరాల రౌండ్ అబౌట్ కంఠం అనేది మంచి పద్ధతేనండి. 25 నుంచి 30 ఏళ్ళ కంటే మంచిది. అదే డాక్టర్ గారండి, ఇప్పుడు కొంతమంది పెళ్ళి అయిన తర్వాత పిల్లల్ని కనాలా వద్దా అనే అటు ఇటు అనుకునే లోపు గర్భిణీ వస్తుంది డాక్టర్ గారు. చాలామంది అయ్యో తెలుసుకోలేదే మనకి ఇప్పుడే ఎందుకు పిల్లలు అని చెప్పి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అంటారు చూడండి, అవాంఛిత గర్భం అంటే అనుకోకుండా గర్భిణి రావడంతోనే అబార్షన్ చేయించుకోవడానికి అని చెప్పి వస్తుంటారు గైనకాలజిస్ట్ దగ్గరికి. లేదండి మాకు వేరే నాకు పరీక్షలు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉన్నాయి, ఇప్పుడే వద్దండి ఒక 2 ఏళ్ళు ఆగాలనుకుంటున్నాం అని చెప్పి అబార్షన్ చేయించుకోవడం కోసమని వస్తారు డాక్టర్ గారు. అలా చేయడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏమిటి? లీగల్గా వచ్చిన ప్రెగ్నెన్సీని ఎప్పుడు కూడా కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో తప్పితే తీయించుకోవటం అనేది మంచి లక్షణం కాదండి. వచ్చిన ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయటము, డెలివరీ అయిన తర్వాత మళ్ళా గ్యాప్ తీసుకోవటం అనేది మంచి లక్షణం. ఎందుకంటే తల్లి ప్రెగ్నెన్సీ తీయించుకున్న తర్వాత
కొంతమందికి మళ్ళా కన్సీవ్ కాకపోవచ్చు. ఓహో. ఒకటి. రెండోది సైకలాజికల్గా తల్లి ఖచ్చితంగా సఫర్ అవుతుంది. తీయించుకున్న తర్వాత లేట్ అయితే ఆ టెన్షన్తో ఇంకా లేట్ అవటానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు అయితే తప్పితే తీయించుకోవటం అనేది మంచి లక్షణం కాదు. వీలైనంత వరకు కంటిన్యూ చేయటము, ఎవరిదైనా హెల్ప్ తీసుకోవటము, బిడ్డను పెంచటంలో కానీ వీటిల్లో కానీ హెల్ప్ తీసుకోవటము మంచిదండి. డాక్టర్ చంద్రావతి గారు ఒకటి చెప్పండి. సరే, ఏదో వాళ్ళ అవసరాలను బట్టో వాళ్ళకుండే పరిస్థితులను బట్టో అబార్షన్ చేయించారనుకోండి, తర్వాత ఏమైనా ఇబ్బందులు అంటే కొన్ని చెప్పారు మీరు, మళ్ళీ పిల్లలు కలగొచ్చో లేదో ఒక ఇంపార్టెంట్ పాయింట్. అది కాకుండా శారీరక ఆరోగ్య రీత్యా అంటే గర్భసంచిలో ఇబ్బందులు రావడం అని, మరి అండాలు సరిగా రిలీజ్ కాకపోవడం, ఏదన్నా కానీ మీకు తెలియాలి. అలా కూడా ఏమైనా ఇది వచ్చేటువంటి అవకాశం ఉంటుందా డాక్టర్ గారు? అబార్షన్ చేయించుకోవటం అనేది ఖచ్చితంగా ట్రైన్డ్ సెంటర్లోనూ ట్రైన్డ్ డాక్టర్తోనూ చేయించుకుంటే కాంప్లికేషన్స్ దాదాపు నిల్లండి. అట్లా కాకుండా షైనెస్కో రహస్యంగానో ఖర్చుకు వెరిసో అన్ట్రైన్డ్ పర్సన్స్తో అన్ట్రైన్డ్ ప్లేసెస్లో చేయించుకున్నందువల్ల తప్పకుండా కాంప్లికేషన్స్ ఉంటాయండి. ముఖ్యమైనది ఏంటంటే ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి ఇన్ఫెక్షన్ రావటం, గర్భసంచికి కానీ ట్యూబ్స్కి కానీ ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే గర్భసంచి ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి. ట్యూబో ఒవేరియన్ మాసెస్ అని అండాశయమును ఈ ఇన్ఫెక్ట్ అయినటువంటి గొట్టాలు కలిసి ముద్దల్లాగా చీమి ముద్దల్లాగా తయారయ్యి ఇక వాళ్ళకి భవిష్యత్తులో బిడ్డలు పుట్టే అవకాశం ఉండదండి. రెండోది, ఎప్పుడు కూడా క్రానిక్గా పొత్తుకడుపులో నొప్పి, బ్యాక్ ఎక్కు, సమ్ డిశ్చార్జ్, అన్హెల్దీ డిశ్చార్జ్ ఉంటాయండి. అది క్రానిక్ ఇల్ హెల్త్కి దారితీస్తుంది. పిల్లలు లేకపోవటమే కాకుండా క్రానిక్ ఇల్ హెల్త్కి దారితీస్తుంది. సైకలాజికల్గా కూడా వీళ్ళని డిప్రెస్ చేసేస్తుంది. అందుకని మంచి పద్ధతి కాదండి. సుశిక్షితులైన క్వాలిఫైడ్ గైనకాలజిస్టులు కానీ డాక్టర్ల దగ్గరే తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు అబార్షన్ చేయించుకోవాలండి. చాలా చాలా మంచి ఇంపార్టెంట్ విషయాలు డాక్టర్ గారండి. ఇక గర్భిణీ వచ్చాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆహార విహార నియమాలు కానివ్వండి, రెగ్యులర్ పరీక్షలు కానివ్వండి, రెగ్యులర్ చెకప్స్ కానివ్వండి, కొంచెం చెప్పండి డాక్టర్. ఫస్ట్ పిల్లల్ని కందాము అని నిర్ణయించుకున్న తర్వాత 3 months ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వాడటం చాలా మంచిదండి. ఈ ఫోలిక్ యాసిడ్ వాడటం వలన పుట్టే పిల్లల్లో అనాకారి లక్షణాలు అయినా రాకుండా అవాయిడ్ చేసుకుంటానికి అవకాశం ఉంటుందండి. అది ఒకటి. రెండోది, ప్రెగ్నెన్సీ వచ్చిందని కన్ఫర్మ్ చేసుకోవాలండి. అది ఒకటి యూరిన్ టెస్ట్ ద్వారాను, రెండోది స్కాన్ పరీక్ష ద్వారాను జరగాలి. స్కాన్ పరీక్షలో పిండం అనేది సక్రమంగా ఉన్న తర్వాతే దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలన్నమాట. అది తర్వాత ఆహారంలో ముఖ్యమైనది ఆహారం అండి. ఎవరికైనాను పౌష్టికాహారము తీసుకోవటం అనేది ముఖ్యం, చాలా ముఖ్యము. ముఖ్యంగా మన 1 లీటర్ పాలు, 1 కోడిగుడ్డు, పప్పు, ఆకుకూరలు, అన్ని రకాల ఫ్రూట్సు, ప్రోటీన్ ఉన్నటువంటి వేరుశెనగ గుళ్ళు, బెల్లము, డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ కూడా రోజువారి ఆహారంలో తప్పకుండా ఉండాలండి. ఒట్టి అన్నం తింటే సరిపోతుంది అనుకున్నది కరెక్ట్ కాదండి. ఈ ఆహారంలో అన్నీ కలుపుకుని రోజుకు 4 సార్లు మితంగా తినటం అనేది, ఒకటి బ్రేక్ఫాస్ట్, రెండోది లంచ్, మూడోది ఈవినింగ్ స్నాక్స్, నాలుగోది డిన్నర్తో అట్లా తినటం అనేది చాలా ముఖ్యమండి. ముందు సహజ సిద్ధమైనటువంటి ఆహార పదార్థాలు కావాలండి. డాక్టర్ గారు, ఇక వీటిల్లో బిడ్డకు కావాల్సినటువంటి ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, మినరల్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ సమతుల్యంగా లభిస్తాయండి. వాటర్ కూడా ఎక్కువగా తాగాలి. ఇవన్నీ లభించటం వల్ల బిడ్డ అవయవాలు ఏర్పడేటప్పుడు సక్రమంగా ఏర్పడతాయి, ఎదిగేటప్పుడు సక్రమంగా ఎదుగుతాయి. దీనివల్ల బిడ్డ పుట్టిన తర్వాత అనారోగ్యాలు లేకుండా బిడ్డను ఎత్తుకుని హాస్పిటల్స్ చుట్టూ తిరిగే సమస్యలు చాలా వరకు తగ్గుతాయండి. అది తర్వాత డాక్టర్ గారు, ఇక
రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్ అని చెప్పి వింటుంటాం. ఎందుకు అవసరం అంటారు? దీనివల్ల ఇలా చేయకపోతేనో కాంప్లికేషన్స్ ఏ ఉంటాయని అంటారు కదా, అలాగే ఈ బ్లీడింగ్ డిజార్డర్స్ లాంటివి కానీ సమస్య ఉంటే అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ అనేవి చాలా అవసరం అండి. ఎందుకంటే ఫస్ట్ పేషెంట్ జనరల్ హెల్త్ ఎలా ఉంది అన్నదే అవగాహన రావాలి మనకి. థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో కానీ ముందు కానీ వెనక కానీ ఆడవాళ్ళలో ఎవరిలో అయినా ఇంపార్టెంటే, లేడీస్లో కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని థైరాయిడ్ టెస్టు, తర్వాత ఏమైనా జాండిస్ ఉందా, హెచ్ఐవి పాజిటివా, ఇటువంటివి, తర్వాత బ్లడ్ గ్రూప్, పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఏంటి, యూరిన్ ఎగ్జామినేషన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, హీమోగ్లోబిన్ తగినంత పర్సెంటేజ్ ఉందా లేదా, ఈ రక్తం గడ్డగట్టే గుణాలు అన్నీ నార్మల్గా ఉన్నాయా అనేవి తప్పకుండా ప్రతి పేషెంట్కి చూడాలండి. తర్వాత 3 నెలలు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా స్కాన్ చేసి ఒకసారి లోకల్ ట్రాన్స్లూసెన్స్ని చూస్తారు. దానివల్ల బిడ్డకి ఏమన్నా తేడాలు భవిష్యత్తులో వస్తాయా, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ ఇంకేమైనా తేడాలు వస్తాయా అన్న దాని మీద కూడా మనకు ఒక అవగాహన వస్తుందండి. తర్వాత డాక్టర్ గారు, యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ లాంటివి కూడా మీరు తప్పనిసరిగా అడ్వైజ్ చేస్తుంటారు. దాని అవసరం అసలు ఏంటి? ఒకవేళ వ్యాయామం అవసరం అయితే ఏమేం చేయాలి? అది చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి? ముందు మనం కొన్ని విషయాలు చెప్పుకోవటం మర్చిపోయామండి. ఫస్ట్ ఈ చెకప్స్ అనేవి మా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 7 నెలల వరకు నెలకు ఒకసారి సామాన్యంగా సరిపోతుందండి. ఆ తర్వాత 7 నెలల నుంచి 9వ నెల వరకు 15 రోజులకు ఒకసారి, ఆ తర్వాత 9వ నెలలో వారానికి ఒకసారిగా ఉండాలండి. ప్రతి చెకప్లో కూడా బీపీ, వెయిట్, యూరిన్ ఎగ్జామినేషను, హీమోగ్లోబిన్ పర్సెంటేజు చూడాలండి. దీనివల్ల మనము భవిష్యత్తులో రాగబోయే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ కనిపెట్టడానికి, ఈ గుర్రపాతం లాంటి ప్రమాదకరమైన జబ్బుల్ని అవాయిడ్ చేసుకుంటానికి, ముందు నుంచి కంట్రోల్లో ఉంచుకుంటానికి అవకాశం ఉంటుందండి. అది అట్లాగే 4వ నెల పూర్తయిన తర్వాత గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అని కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి. దానిలో ఏంటంటే ఒక 75 గ్రామ్స్ గ్లూకోజ్ గర్భిణీ స్త్రీతో తాగిచ్చి 2 గంటల తర్వాత రక్తంలో షుగర్ ఎంత పర్సెంటేజ్ ఉందనే చూశారు. దీనివల్ల ఏంటంటే డయాబెటీస్ వచ్చే సూచనలు ఉన్న వాళ్ళందరినీ మనం కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ముందు ఫుడ్తో కంట్రోల్లో పెట్టడం అనేది ఫస్ట్ థింగ్. ఎక్సర్సైజ్తోనూ ఫుడ్తోనూ కంట్రోల్ పెట్టడం అనేది ఫస్ట్ థింగ్ అండి. వాటితో కంట్రోల్ కాకపోతే తప్పకుండా ఇన్సులిన్ ఇవ్వాలి. ఇన్సులిన్ ఇవ్వకపోతే లోపల బిడ్డకి కంజెంటల్ అబ్నార్మాలిటీస్ రావచ్చు, ఇంట్రాయూట్రైన్ డెత్ రావచ్చు, అబార్షన్ అవ్వచ్చు, ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వచ్చు. ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. అందుకని కంపల్సరీగా ఇవన్నీ చేసుకోవాలి. డాక్టర్ గారండి, మామూలుగా ఏదైతే ఇట్లా మంచి శారీరక వ్యాయామం కూడా ఉంటే, గర్భిణీ సమయంలో ఉంటే కాన్పు చాలా సుఖప్రదంగా అవుతుంది అని చెప్పి మీరు డాక్టర్లు చెబుతుంటారు. ఇటీవల కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కూడా. మరి అలాంటప్పుడు గర్భిణీలు నిజంగా అసలే అమ్మ జాగ్రత్త అమ్మ, అడుగు చిన్నగా వెయ్యి, కదలొద్దు అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉండే నిన్న మొన్నటి వరకు. ఇలాంటి సందర్భాల్లో సుఖప్రసవం అవ్వడానికి, సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పు అవ్వడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తారు? ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఏ డిసీజ్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా కూడా ఈ సెంటెన్స్ కింద అండర్లైన్ చేసుకోవాలి. శుభ్రంగా తిను, డైలీ వర్క్ నువ్వు చేసుకునేదంతా చేసుకో, ఎక్సర్సైజులతో సహా చెయ్యి. వాటిని పద్ధతిగా మితంగా చెయ్యి. నువ్వు డైలీ 40 నిమిషాలు ఎప్పటిలాగానే వాకింగ్ చెయ్యి. భోంచేసినాక అనవసరంగా నిద్రపోబాకు, జబ్బు మనిషిలాగా మంచం మీద ఉండబాకు. ఇవన్నీ నార్మల్ అండి. మంచి ఆహారం తీసుకో, మంచిగా నీ కార్యక్రమాలన్నీ నిర్వర్తించుకో. ఇందులో ఈ విషయంలో మాత్రం మనం మన పూర్వీకులను గుర్తు తెచ్చుకోవాలండి.
కాన్పు టైం వరకు వాళ్ళు బయటికి వెళ్ళి అన్ని పనులు చేసుకునేవారు. అట్లా అన్ని పనులు చేసుకునేవారు కాబట్టే వాళ్ళకి నార్మల్ వెజైనల్ డెలివరీస్ ఎక్కువ శాతం అయినాయి. ఎక్కడో ఒకళ్ళకి తప్పితే కాన్పు కష్టమై చనిపోయారు అని 100లో 1 2 వినేవాళ్ళం, అంతకన్నా వినేవాళ్ళం కాదు. ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్స్ అవుతున్నాయంటే వీళ్ళకి ఫిజికల్గా ఎక్సర్సైజ్ లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చిన కాడి నుంచి తిని తొంగోవటం అంటారే, తిని పడుకోవటము విశ్రాంతి తీసుకోవటమే కాబట్టి ఇది జరుగుతుందండి. ఈ ఎక్సర్సైజ్ మాలాన సహజంగా ఏంటంటే బోన్స్ కానీ కండరాలు కానీ అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి, కీళ్ళన్నీ కూడా మొబిలైజ్ అయ్యి ఉంటాయి. దీంతో ఏంటంటే డెలివరీ టైంలో కూడా పెల్విస్లో ఉన్నటువంటి బోన్స్ కానీ జాయింట్స్ కానీ మజిల్స్ కానీ కోఆపరేట్ చేసి సైకలాజికల్గా కూడా టెన్షన్ తక్కువగా ఉంటుంది కాబట్టి సైకలాజికల్గా కూడా యుటైన్ యాక్షను ఎఫిషియెంట్గా వచ్చి అబ్డామినల్ మజిల్స్ కూడా ఎఫిషియెంట్గా వర్క్ చేయటం వలన ఎవ్రీథింగ్ నార్మల్గా అబ్నార్మల్ కనుక బిడ్డ లోపల లేకపోతే మిగిలిన కారణాలు ఏమి ఇబ్బందికరమైన లేకపోతే ఖచ్చితంగా నార్మల్గా వెజైనల్ డెలివరీ అవుతారండి. అందుకని ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. డాక్టర్ గారు, ఇక పిల్లలు వద్దనుకునేటువంటి వారికి అంటే ఇక చాలే ఒక పిల్లలు ఒకళ్ళు ఇద్దరు పుట్టిన తర్వాత వద్దు అని చెప్పి అనుకున్నప్పుడు సాధారణంగా మహిళలకే ఆపరేషన్ చేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయం, జరుగుతున్న తంతే కూడా. అయితే ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేటువంటిది ఎవరు చేయించుకుంటే మంచిది డాక్టర్ గారు? ఎవరికి సులభతరంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది? అయితే ఏంటంటే పురుషులు కూడా చేస్తున్నారు కదా, అయితే ఏంటంటే చాలామంది వెనకాడతారు. అమ్మో చేయించుకుంటే తల్లి ఒప్పుకోదు, ముందు భర్త యొక్క తల్లి ముందు ఒప్పుకోదు, అరే నువ్వు చేయించుకోమాకరా నీకు ఆ శక్తి తగ్గిపోద్ది, ఇలా అంటుంటారండి. ఇది మనకి కుటుంబాల్లో జరిగే విషయం డాక్టర్, మీరు చెప్పండి డాక్టర్ గారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది ఇవాళ రేపు లేడీస్ తప్పితే మగవాళ్ళు ఎవరు చేయించుకోవటం లేదండి. కానీ అది కరెక్ట్ కాదు. లేడీసు తప్పని పరిస్థితుల్లో చేయించుకోవటం అనేది వాళ్ళ బాధ్యతగా తీసుకుని చేయించుకుంటున్నారు. కానీ ఇద్దరిలో ఎవరికి మంచిది అనుకున్నప్పుడు మగవాళ్ళకి చేయటం చాలా సులువు. అది ఓపీ ప్రొసీజరు. 3 పొట్ట కోసి చేయాల్సిన అవసరం లేదు. 4 రీకెనలైజేషన్, మళ్ళా పిల్లలు కావాలి అనుకుంటే కనుక వీళ్ళల్లో రీకెనలైజేషన్ చేయటం అనేది చాలా ఈజీ అండి. ఇన్ఫెక్షన్స్ రావటం అనేది కానీ మళ్ళా ఈ శక్తి ఉండదు అనేది ఇవన్నీ కూడా ఒక రకమైన అపోహలండి. దాన్ని అలా కంటిన్యూ చేసి లేడీస్ని బలి పశువులుగా చేసి రొటీన్గా చేయటం అనేది అలవాటు చేసేసారు. తర్వాత డాక్టర్ గారు, డెలివరీ అయిన తర్వాత ఏదైతే రక్తహీనత అనేటువంటిది ఉన్న పేషెంట్లలో, పేషెంట్ అనకూడదన్నారు మీరు, కాన్పు ప్రసవం అనేటువంటిది ఒక మన పెద్దలు చెప్పినట్టు ఒక వరం. మన సినీ గేయ రచయితలు కూడా అంటున్న మాతృత్వంలోనే ఉన్నది ఆడజన్మ సార్థకం, అమ్మ అనిపించుకున్నట్టే స్త్రీ జాతి గౌరవం. సరే ఏది ఏమైనా కానీ ఈ రక్తహీనత సమస్య అనేటువంటిది ఉన్నప్పుడు క్యూర్ చేయకుండా డిశ్చార్జ్ చేయకూడదు అంటుంటారు డాక్టర్ గారు. ఎందువల్ల? ఎందుకంటే మీరు ఒక మాట కూడా చెప్పారు, ఎనీమియా, రక్తహీనత వల్ల ఎంతోమంది మహిళలు చనిపోవడం జరుగుతుంది అనేటువంటిది మనం వింటుంటాం. కాబట్టి సో తప్పనిసరిగా క్యూర్ చేయడం అనేటువంటిది గైనకాలజిస్టులు అందరూ పాటిస్తున్నారు అసలు. అవునండి. లేడీస్కి డెత్ కాజెస్ కానీ ఇల్ హెల్త్ కాజెస్ కానీ మనం వరుస లిస్టులో చెప్పుకుంటే, 1 డెత్ కాజు క్యాన్సర్ అండి. వాటిల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్, గర్భసంచి క్యాన్సరు సెకండ్ ప్లేస్ అండి. కాంప్లికేషన్స్ ఇల్ హెల్త్గా ఎనీమియా మాలాన కూడా డెత్ అనేది జరుగుతుందండి. కాంప్లికేషన్స్ ఇల్ హెల్త్ చూసుకుంటే ఎనీమియా క్రానిక్ కాంప్లికేషన్స్కి ఇల్ హెల్త్కి దారి తీస్తుంది. అందుకని 10 గ్రాముల లోపు హిమోగ్లోబిన్ ఉన్న వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళకి 10 గ్రాముల హిమోగ్లోబిన్ లెవెల్కి తీసుకొచ్చి అప్పుడు డిశ్చార్జ్ చేస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత బిడ్డల కోసమే వాళ్ళ టైం అంతా వెచ్చిస్తారు. సహజంగా వాళ్ళ గురించి వాళ్ళు శ్రద్ధ తీసుకోరు. అయినా కూడా కొంత ఇదేమిటంటే మన వాళ్ళు మంచి
పాలు మాత్రం తాగితే బిడ్డలకి పాలు వస్తాయి, రొట్టె తింటే మంచి పాలు వస్తాయి అనే అంతవరకు కొంచెం బెటర్గా ఉన్నారు. ఇక మిగిలిన ఫుడ్ హ్యాబిట్స్, గుడ్డు తినకూడదు, పప్పు తినకూడదు, పెరుగు మజ్జిగ చీంబడతాయి, అవి వాతము, ఆకుకూరలో బిడ్డకి విరోచనాలు అవుతాయి, ఇటువంటి అపోహలతో వాళ్ళ హెల్త్ ఆల్రెడీ పాడు చేసుకుంటున్నారండి. అందుకని చెప్పి ప్రతి వాళ్ళని ఎనీమ్యాన్ ట్రీట్ చేసే డిశ్చార్జ్ చేయటం అనేది మా సమంజసమైన పద్ధతి. డాక్టర్ గారు, మామూలుగా ఇప్పుడు గర్భిణీ సమయంలో ఒక్కొక్కసారి అంటే గర్భసంచిలో కాకుండా అండాశయం నుంచి గర్భాశయానికి వచ్చే నాళం, ట్యూబ్ ఏదైతే ఈ అండాశయం నుంచి వచ్చే నాళంలో గర్భిణీ వచ్చింది, ముత్యాల గర్భం, ట్యూబల్ ప్రెగ్నెన్సీ, ఇలా కొన్ని వింటుంటాం డాక్టర్ గారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటారు? యూజువల్గా గర్భసంచి అండాశయంలో అండం తయారవుతుందండి. అది యూజువల్గా 28 రోజులకి సైకిల్కి 14వ రోజున అది విడుదలయ్యి ఎటువైతే విడుదలైందో అంటే లెఫ్ట్ విడుదలైందనుకోండి, లెఫ్ట్ ట్యూబ్ ద్వారా గర్భాశయంలోకి వచ్చేటప్పుడు ఆ లెఫ్ట్ ట్యూబ్లోనే ఈ మేలు స్పెర్మ్తో కలిసి ఫెర్టిలైజేషన్ జరిగి ఆ తర్వాత వచ్చి గర్భాశయంలో సెటిల్ అవుతుందండి. అది లేట్గా జరిగినప్పుడు కానీ ఈ ట్యూబ్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆ ట్రాన్స్ఫర్కి టైం తీసుకున్నా కానీ ఈ ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందండి. అది అట్లా ముత్యాల గర్భిణి అంటేనేమో యూజువల్గా అది గర్భసంచిలోనే వస్తుంది, కానీ ఈ బిడ్డ ఈ ప్లజెంటా అంతా కూడా ముత్యాల రూపంలోకి ట్రాన్స్ఫర్ అయిపోయి ముత్యాల గర్భిణి అనే పేరుని సార్థకం చేసుకుందండి. డాక్టర్ గారు, ఇక మనం మధ్య వయస్కులైనటువంటి మహిళలు ఇప్పుడు 2 దశలు చెప్పారు మీరు. అటు చిన్న టీనేజ్ వయసును, అడల్సెంట్ ఏజ్ను, వివాహం వయసు ఇవి అయిపోయింది. ఇక ముగ్ధ వయసు అంటే 30-45 మధ్య వీళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం ఏమైనా చెప్తారంటే ఈ డిశ్చార్జెస్ కానివ్వండి, ఇలాంటివి వింటుంటాం కదా, చెప్పండి డాక్టర్ గారు. 30-40 సంవత్సరాల మధ్యలో అది క్యాన్సరు యూజువల్గా ఎంటర్ అయ్యే వయసు అండి. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా రొటీన్ గైనకలాజికల్ ఎగ్జామినేషన్ ఒకసారి చేయించుకోవాలండి. గర్భిణీలు పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ 30 తర్వాత వచ్చి ఒకసారి రొటీన్ ఎగ్జామినేషన్ చేయించుకుని అందులో వెజైనల్ ఎగ్జామినేషన్, స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేయించుకుని పాప్ స్మీర్ అనేది తీయించుకోవాలి. పాప్ స్మీర్ అంటే ఏంటంటే వుడెన్ స్పాచులాతో గర్భసంచి ముఖద్వారంలో ఉన్నటువంటి సెల్స్ని తీసి వాటిని పరీక్ష పంపిస్తారు. ఇందులో వచ్చే ఉపయోగం ఏంటంటే క్యాన్సర్ 10 సంవత్సరాల ముందు క్యాన్సర్ ముందే వచ్చే సూచనల్ని మనకు చూపిస్తుంది. ఆ స్టేజ్లో క్యాన్సర్ 100% క్యూరబుల్, అందువల్ల అది రొటీన్గా చేయించుకోవాలి. ఏదైనా డిశ్చార్జెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పరీక్షించుకుని డిశ్చార్జెస్ కాజు ఏమన్నా ఎరోషన్ ఉందా, ముఖద్వారానికి బాగా ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే లోపల గర్భసంచి లోపల పొరల్లో ఏదన్నా ఉందా అనేది చూసుకుని స్కాన్లోను ఎగ్జామినేషన్స్లోనూ చూసుకుని వాటికి కావలసినటువంటి వైద్యం చేసుకోవాలి. డాక్టర్ గారు, మనకు సమయం కూడా కొలదిగా ఉంది. ఇప్పుడు ఈ గర్భసంచి ముఖద్వారానికి ఏదో వ్యాక్సినేషన్ అని అంటున్నారు కదా, అది ఏమిటి డాక్టర్ గారు? అది దాని గురించి కొంచెం చెప్పండి. ముఖద్వారానికి క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ అనేది వచ్చిందండి. అది 10 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు, ముఖ్యంగా 13 సంవత్సరాలుగా తీసుకోండి. 13 నుంచి 40 సంవత్సరాల వయసు వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చండి. 3 దఫాలుగా ఇస్తాము. అది 0, 1, 6 నెలల సమయంలో ఇస్తామండి. దానివల్ల క్యాన్సర్ రాకుండా ఖచ్చితంగా ప్రివెంట్ చేయొచ్చండి. ఇది
మరి చాలా మంది ఇది ఖరీదైనటువంటి వ్యాక్సినేషన్ అంటుంటారు, మరి అంత ఖర్చు అది పెట్టుకోవాలి. పొరపాటు అయినటువంటి అవగాహన అండి. ఆ. అది సుమారుగా 7,500 8,000 మధ్యలోనే ఉంటుంది. ప్రతి గైనకాలజిస్ట్ దగ్గర ఇవాళ రేపు అవైలబుల్ గా కూడా ఉందండి. మనం పెట్టే ఖర్చుల్లో అది చాలా తక్కువని నా అవగాహన. నిజమేనండి, సినిమాకి వెళ్తేనే వాడు 100 రూపాయల పైన ఏదున్నా కానీ మనం పెట్టే అందము, అలంకరణ, ఫ్యాషన్లకు వాడే దాంతో పోల్చుకుంటే తక్కువ అండి. బాగుందండి డాక్టర్. ఏ సైడ్ ఎఫెక్ట్ రావా ఆ వ్యాక్సినేషన్? యూజువల్ గా ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావండి. అదరు ప్రాబ్లమ్స్ ఉండి అదే టైంలో అనుకోకుండా ఎవరికైనా ఏదైనా జరిగితే జరగచ్చు, కానీ దీనివల్ల మాత్రం ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావండి. తర్వాత డాక్టర్ గారండి, ఇక మహిళలకు వచ్చే క్యాన్సర్లలో అండాశయం క్యాన్సర్ యూజువల్ గా పిల్లలు లేని వాళ్ళకి మెన్సెస్ పోయిన తర్వాత సహజంగా వస్తుందండి. అది హార్మోనల్ డిపెండెంట్ అండి. బాగా లావుగా ఉన్న వాళ్ళకి, తర్వాత షుగర్ పేషెంట్స్ కి, పిల్లలు లేని వాళ్ళకి ఎక్కువగా కనపడుతుందండి. దానివల్ల ఏంటంటే మెన్సెస్ పోయిన తర్వాత బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాము. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఎవరిలో కనిపించినా కూడా వాళ్ళకి ఎమ్మటే డిఎన్సి చేసి ఆ ఎండోమెట్రియం అంతా కూడా క్లీన్ చేసి దాన్ని పరీక్షకు పంపిస్తే ఖచ్చితంగా ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుందండి. దానికి ఉంటే కనుక ఎమ్మటే వైద్యం చేయాలి. ఒక ముఖ్యమైనటువంటి సందేహం డాక్టర్ గారండి, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలుసుకున్న టైంలో దాన్ని పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటామండి. పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అనేది కూడా ఉండకూడదు. అది కూడా క్యాన్సర్ లక్షణం అండి. కాకపోతే కొద్ది మందిలో ముఖద్వారానికి ఎరోషన్ కానీ, క్రానిక్ సర్వీసైటిస్ అంటాం, బాగా ఇన్ఫెక్షన్ కానీ ఉండటం వలన జరగవచ్చు. ఏదైనా మనం క్యాన్సర్ లేదు అనేది నిర్ధారణ చేసుకోవాలి. అశ్రద్ధ మాత్రం చేయకూడదు. చాలా మంచి విషయం డాక్టర్. ఇక ఇంకొకటి ఏంటంటే, ఇంకో బర్నింగ్ ఇది ఏంటంటే రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. ఎట్లా డాక్టర్, లక్షణాలు ఎట్లుంటాయి, ఏం చేయాలి? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే లేడీస్లో డెత్కి ఫస్ట్ కాజు బ్రెస్ట్ క్యాన్సర్, నెక్స్ట్ గర్భసంచి క్యాన్సర్ అండి. ఇది యూజువల్గా పిల్లలు లేని వాళ్ళకి, పాలివన్న తల్లులకి ఎక్కువగా వస్తూ ఉంటుందండి. ఫ్యామిలీగా కూడా, జెనెటికల్గా కూడా డిపెండెంట్ అండి. జెనెటికల్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత రొటీన్గా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని, క్యాన్సర్ స్క్రీనింగ్ అని పెడదామనుకుంటున్నామండి. అందులో ఈ బ్రెస్ట్ ఎగ్జామినేషను, పాప్స్ మీరు ఇవన్నీ, మ్యామోగ్రాము ఇవన్నీ కలుపుకుంటే క్యాన్సర్ స్క్రీనింగ్ అవుతుంది. లేడీస్లో బ్రెస్ట్ కానీ, గర్భసంచి ముఖద్వారానికి కానీ, ఎండోమెట్రియంలో కానీ, అలాగే స్కాన్ కనుక కలుపుకుంటే ఒవేరియన్ క్యాన్సర్ కూడా లేదు అనేది మనం ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చండి. ఇది పెడదామనుకుంటున్నాము. ప్రతి సెంటర్లోనూ యూజువల్గా ఉంటుందండి. మనం అవగాహనతో చేయించుకోవటం అనేది ముఖ్యమండి. డాక్టర్, ఒక్క నిమిషంలో ముగిద్దాం. ఇప్పుడు మెనోపాజ్ స్టేజ్ అంటారు ఆడవాళ్ళు ప్రత్యేకించి.
ఆ స్టేజ్లో ఉండేటువంటి అబ్నార్మాలిటీస్ ఏం చేస్తే వాటిని అధిగమించవచ్చు. మెన్సెస్లు పోయిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుందండి. అప్పుడు ఈస్ట్రోజన్, ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ అని బాడీ నుంచి తగ్గిపోతాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవటం వలన బోన్స్ అన్నీ కూడా మనం మూలిగా అని చెప్పుకుంటాం. అది తగ్గిపోయి బోన్స్ అన్నీ కూడా గుల్లబారిపోతాయండి. దాంతో ఏంటంటే చిన్న దెబ్బకి లేదా ఏ దెబ్బ లేకుండా కూడా ఫ్రాక్చర్ అవటానికి అవకాశం ఉందండి. ఈ ఫ్రాక్చర్స్ వలన వాళ్ళు భారంగాను మిగిలిన కుటుంబానికి భారంగాను తయారవుతుందండి. ఇది ప్రివెంటబుల్. సో మనం ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా వైటమిన్ మెనోపాజ్ వచ్చిన తర్వాత వైటమిన్ డి ఇంజెక్షన్స్ కానీ వైటమిన్ డి టాబ్లెట్స్ సాచెట్స్ కానీ రెగ్యులర్గా కాల్షియము వాళ్ళకి మంచి ఆహారం అంటే పాలు పదార్థాలు ఇవన్నీ ఇవ్వటము వీటన్నిటి ద్వారా మనం ఆ సమస్యని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన ఈ వైటమిన్ డి కానివ్వండి, అలాగే ఆరోగ్యకరమైన ఆహారం కానివ్వండి జీవితాంతం వాడాలన్నా జీవితాంతం వాడవలసిందేనండి. ఆడపిల్లలకి ఈ పాల పదార్థాలు, కోడిగుడ్లు, ఇవన్నీ కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటే సగం సమస్యలు తీరటం అనేది జరుగుతుంది. చాలా 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 మంచి విషయాలు చెప్పారు డాక్టర్ చంద్రావతి గారు. ఎందుకంటే వైద్యో నారాయణ హరిహ అన్నారు, సాక్షాత్తు దైవ స్వరూపులు అంటారు డాక్టర్ని. చాలా మంచి విషయాలు. ఎక్కడి నుంచి అంటే ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి టీనేజ్ మొదలుకొని, అలాగే అడల్సెంట్ ఏజ్లో మొదలుకొని, వివాహ వయసు మొదలుకొని, ముగ్ధ వయసు మొదలుకొని, మెనోపాజ్ స్టేజ్ వరకు కూడా దశల వారీగా చక్కగా సరళంగా ప్రతి ఒక్కరి మనోఫలకాల మీద వాళ్ళ మది దొంతరల్లో అవగాహన కల్పించే విధంగా చక్కగా తెలియజేశారు డాక్టర్ చంద్రావతి గారు. ధన్యవాదాలు. నమస్కారం డాక్టర్ గారండి. నమస్కారం.